ఇప్పుడే మనకి జూబ్లీహిల్స్ నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా అందించడం అనేది జరిగింది. స్మార్ట్ పోల్ సంస్థ వాళ్ళు. సో చెప్పండి సార్, అంటే ఎన్ని రోజులు పట్టింది? అంటే ఎంతమందివి తీసుకోవడం అనేది జరిగింది? ఎక్కడెక్కడ తీసుకున్నారు? ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఘర్షణల వాతావరణాలు కావచ్చు, లేకపోతే డబ్బు పంపిణీలు కావచ్చు, ఇట్లాంటివి కూడా మనం వింటూ వస్తున్నాం. సో మీరు ఏ విధంగా సర్వే చేయడం అనేది జరిగింది? యాక్చువల్‌గా ఇది డబ్బు ప్రభావం గానీ, ఇష్యూస్ గానీ 2, 3 రోజుల నుంచి బాగా ఉన్నాయి. ఈరోజు పోలింగ్ డే కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంది. మేము 7వ తారీఖు, 8దో తారీఖు, 9దో తారీఖు ఈ 3 రోజులు ప్రీ పోల్ సర్వే నిర్వహించామండి. ఏ విధంగా ఉండబోతుంది సర్వే, ఎలా ఉంది ఓటింగ్ సర్వే అని. చాలా క్లుప్తంగా ప్రతి బూత్ మనకు 407 బూతులు ఉన్నాయండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఆ 407 బూత్‌లో ప్రతి బూత్‌లోనూ 10 శాంపిల్స్ చొప్పున 4000 శాంపిల్స్ వరకు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ తీసుకున్న డేటాను మనం విశదీకరించినట్లయితే కాంగ్రెస్ చాలా లీడ్ వచ్చిందండి. అంటే మనకి ఫస్ట్ అయితే మేము అంతకుముందు కూడా సర్వే చేసాము 1 మంత్ బ్యాక్, 20 డేస్ బ్యాక్. అప్పుడైతే మాకు స్వల్పంగా బీఆర్ఎస్ లీడ్ కనపడింది. బట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి కొద్దిగా బీఆర్ఎస్ లీడ్ తగ్గుతూ ఆఖరి వచ్చేటప్పటికి కాంగ్రెస్ 6.21% లీడ్ కనపడిందండి. అంటే ఓటింగ్ శాతం వైజ్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి మీకు 48.2% ఉందండి. బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి 42.1% ఉంది. మన బీజేపీ అయితే బాగా తగ్గిందండి ఓటింగ్ శాతము, 7.6% వరకే కనపడుతుంది. ఇక ఇతరులు ఏదన్నా ఉన్నారో 2.1% ఉంది. యాక్చువల్గా కాంగ్రెస్ మన ఈ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయంటే 6.5 వేసుకోవచ్చు. 7 డివిజన్లోను 6 డివిజన్లో కాంగ్రెస్ క్లియర్ మెజార్టీ కనబరుస్తుంది. అంటే 2, 3 డివిజన్లు స్వల్ప మెజార్టీ ఉన్న మొత్తం మీద 6 డివిజన్లు అయితే కాంగ్రెస్ లీడింగ్ ఉంది. ఒక్క షేక్పేట ఏదైతే ఉందో అది మాత్రమే స్వల్పంగా బీఆర్ఎస్ లీడింగ్ ఉందండి. మీకు డివిజన్ వైజ్గా ఓటు శాతం కూడా చెప్తారండి మాకు వచ్చిన దాని ప్రకారం మీకు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు ఈ డబ్బు ప్రభావం కావచ్చు, అవి ఏమన్నా ఇంప్లిమెంట్ చేసింది అనుకోవచ్చా? ఎందుకంటే కొంతమంది భయపెట్టించారు, మమ్మల్ని ఓటు వేయకపోతే ఇంకేదో చేస్తామన్నారని చెప్పేసి కూడా ఉదయం నుంచి మనం వింటా వస్తున్నాం మాటలు. సో ఈ ప్రభావం ఏమన్నా యాంటీ ఇన్కమింగ్ వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే సైలెంట్ ఓట్ బ్యాంక్ పైననే ఇప్పుడు రాజకీయాలు అంతా తిరిగే అవకాశం ఉందా అని చెప్పేసి మేము ఉదయం నుంచి వింటున్నటువంటి మాట. సైలెంట్ ఓట్ బ్యాంక్ అంటే ఏం లేదండి. అంటే ఓటరు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కోపంగా ఉన్నవాడు కోపంగానే చెప్తున్నాడు, ఏదైనా చేసిందన్నవాడు చేసినట్టే చెప్తున్నారు. అంటే సైలెంట్ ఓట్ బ్యాంకింగ్ అయితే ఎప్పుడూ ఉంటుంది. అంతగా అంటే అబ్నార్మల్గా అయితే సైలెంట్ ఓటింగ్ లేదు. ఇక ఇక బెదిరించారు అంటే మనకైతే తెలియని విషయం, అది బెదిరింపులు అయితే మనకు తెలియదు. ఇక డబ్బు పంపిణీ అంటారా, అది ఇరు పార్టీలు కామన్గా ఇప్పుడు ఇస్తూనే ఉంటే రెగ్యులర్గా మనకి ఈ సమాజం మనం అలవాటు చేసేసుకున్నాం. ఇది మనకి అది దాని ప్రభావం అయితే, డబ్బు ప్రభావం అయితే కొంతవరకు అయితే జనాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది, లేదు అని చెప్పలేము. ఉంటుంది కాబట్టే రాజకీయ పార్టీలు కానీ ఏది కానీ డబ్బు ఎవరో చూపిస్తా కానీ నజరాలు కానీ ఏదైనా చేస్తూ ఉంటారు. డబ్బు ప్రభావం అయితే ఉంటుంది. దానివల్ల అయితే ఇది కాదు, మాకు ముందు నుంచే కాంగ్రెస్ ఎడ్జ్ కనబడింది. ఓకే. అండ్ ఫైనల్గా రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్? అంటే డివిజన్ల వారీగా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. 100% ఇది సక్సెస్ ఉంటుందండి. ప్రతి డివిజన్ల వారీగా మేము చెప్పిన డేటా కూడా కరెక్ట్గా ఉంటుంది. అల్టిమేట్గా మేము కాంగ్రెస్కి 12 నుంచి 13 అన్నాము. అవసరమైతే ఇంకొంచెం మెజారిటీ పెరిగే అవకాశం ఉందే తప్ప ఇంకా ఓటింగ్ షేర్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంకా ఓటింగ్ అయితే తగ్గే అవకాశం లేదు. ఒకవేళ గవాలన 52, 53 అవ్వగానే ఏదైనా మనం ఏంటంటే జనరల్గా మనకు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి మనకేముంది, ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరిగిందో అప్పుడు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది సార్. అలాగే ఏం లేదండి. ఇప్పుడు ఓటింగ్ శాతం మనం లాస్ట్ 4-5 ఎలక్షన్లో చూసుకుంటే ఓటింగ్ శాతం ఎక్కడైతే పెరిగిందో అక్కడే ప్రస్తుత గవర్నమెంటే గెలుస్తూ, అధికార పార్టీలే గెలుస్తూ మొదలయ్యి. సో ఓటింగ్ శాతం పెరిగినా సరే కాంగ్రెసే కన్ఫామ్ గా విన్ అవుతుందండి. ఈ డివిజన్స్ అంటే యాక్చువల్ గా బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉన్నది ఒక షేక్పేటలోనండి డివిజన్. కతిమ 6 డివిజన్స్ మాత్రం కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉన్నాయండి. అండ్ మీరు బీహార్ది కూడా చేశారు కదా సార్, బీహార్ది ఏ విధంగా ఉంది అనుకోవచ్చు పరిస్థితి? బీహార్ వచ్చేటప్పటికి అది క్లియర్ గా ఎన్డీఏ కూటమికి క్లియర్ గా ఉంది సార్. అది 153 నుంచి 163 ఎన్డీఏ కూటమికి వస్తాయండి. మనకి ఇక మహాగఠబంధన్ వచ్చేది ఆర్జేడి, మన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కానీ అన్నీ చూసుకున్నట్లయితే వాళ్ళకి 75 నుంచి 85 ఓట్లు వస్తాయి. మన ప్రశాంత్ కిషోర్ గారు జేఎస్పీ జనస్వరాజ్ పార్టీ చూసుకున్నట్లయితే ఈసారి 1 లేక 3 అంతే, ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదు. మన ఎంఐఎంకి వచ్చేటప్పటికి 1 to 4 సీట్లు వచ్చే అవకాశం ఉందండి.
ఇక అదర్స్ అయితే 1 ఆ 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఒకటైతే ఖచ్చితంగా మేము చెప్పగలము. బీహార్‌లో మాత్రం 100% చాలా క్లియర్ మెజారిటీతో ఎన్‌డీఏ కూటమి గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతుంది. బీహార్‌లో కూడా కూటమిలో ఎన్‌డీఏ, జేడీయూ 101 తీసుకున్నా కానీ ఎక్కువ బీజేపీ ఏ స్థానాల్లో తీసుకుందో నియర్లీ 75-80 సీట్లు, 101 సీట్లు అంటే 75-80% స్ట్రైక్ రేటు బీజేపీకి ఉంది. అందువలన దానికి అంత పర్సెంటేజ్ ఉంది. అంతే జేడీయూకి అన్ని సీట్లు గెలవలేకపోతుంది. 55-60-65 వరకే ఉంది. బట్ బీజేపీ మాత్రం ఒక 80 సీట్స్ వరకు వచ్చే అవకాశం ఉందండి. ఓకే. సో మొత్తానికైతే అక్కడ మహాగఠబంధన్ అలాగే ఎన్డీఏ కూటమి చూసుకుంటే ఎన్డీఏ గెలిచేటట్లుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్‌కి స్మార్ట్ పోల్ సర్వే చెప్పడం అనేది జరిగింది.